చేసి తమ్మడపల్లి జఫర్గఢ్ మండల్ జిల్లా జనగాము. నేను ఈరోజు వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న. నా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. మొదటి బ్యాలెట్లో 16వ నెంబర్ నా గుర్తు. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము కేవలము కడియం శ్రీహరి. కడియం శ్రీహరి అనే వ్యక్తి గత 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మా నాన్నగారు 96లో ఆయన మంత్రివర్గంలో సర్పంచ్గా పనిచేసాడు. కానీ అనేక కారణాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగలను మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా అన్ని విధాలుగా మాదిగలను చంపుతూనే ఉన్నాడు. అందులో నేను ఇచ్చేయాల స్టేట్మెంట్ ఏంటంటే, మా నాన్నను ఇవాళ చంపిన నరాంతకుడు, బాగా మీరు అజ్జేయండి, మా నాన్నను చంపిన నరాంతకుడు కడియం శ్రీహరి. దాని వెనుక కారణాలు ఏంది, ఎట్లా చనిపోయిండు, ఎట్లా చంపగలిగిండు, తర్వాత నన్ను రాజకీయంగా వెనకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ ఎదినేయకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో, రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన. 2008 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళలు ఉంటారో, ఎవరైతే బాగా చదివి సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని అనగదొక్కుట్లో కడియం శ్రీహరి సక్సెస్ అయింది గన్పూర్లో. రేపు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుకొని తన బిడ్డని గెలిపించుకొని దేశ రాజకీయాలు ఉన్నటువంటి ఇక్కడ మాదిగలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభా ఉన్న మాదిగలను కానీ, ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ సమాజ్ చేయడానికే కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న మనం ఇక్కడ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి గారు ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది. దానిలో భాగంగా అందులో ఉన్నది 2 దళిత మహిళలు. అంటే మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా, ఇంత కోపంగా నీకెందుకున్నది? అసలు నీ పుట్టుకేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది? నువ్వు ఎక్కడో పర్వతగిరిలో పుట్టినావు, ఏదో చేరదీర్చినావు, గన్పూర్ ప్రజలను చేరదీర్చినావు. నీకు డప్పు కొట్టే కాడ మాది కూడా, నీకు పూలదండలు వేసే కాడ మాది కూడా, నీకు డోర్ తీసే కాడ మాది కూడా, నీకు సెక్యూరిటీ ఉండేది మాది కూడా. ప్రతి ఒక్కరి దగ్గర మాదిగలను ఎక్కడ హీనంగా వాడుకోవాలో అక్కడ వాడుకుంటున్నావు. అందులో నేను స్వయంగా మీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, నేను కడియ యువసేన 2015లో నేను మహర్షి అని, బొట్ల మహర్షి అని నా మిత్రుడు పర్వతగిరి, అతను మేము అందరం కలిసి కడియ యువసేన అనే దాన్ని స్టార్ట్ చేసినాం. మాకు తెలియదు కడియం సార్ ఇంత మోసగాడా, ఇంత మాదిగలని ఇంత అనగదొక్కుతాడా, చంపగలిగేంత శక్తి మూట కట్టుకొని చంపడము స్టార్ట్ చేస్తాడా అనేది మాకు తెలియలే. నా అధ్యయనంలో తేలింది, నేను కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నాను. నా అధ్యయనంలో తేలి 2019 నుంచి నేను తెలుసుకున్నది, బయటపడ్డది తన ఎంత నీచుడో, ఎంత అరాచకుడో, తాను ఎదగడానికి ఎంతమందిని చంపడానికి సిద్ధపడినటువంటి నాయకుడు కడియం శ్రీహరి. ఆ కడియం శ్రీహరి 2015లో నేను కడియం సేన స్టార్ట్ చేసిన. 3 సంవత్సరాలు తన పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ. ఆయన గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో వాక్యాలు చేస్తే నేను మా మాదిగలంతా కలిసి బొమ్మలు గాలబెట్టాలి, ఆయనకు అగనిస్ట్గా మాట్లాడి శబాస్ అనిపించుకోవాలి, అంతవరకే. కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ, లేకపోతే ఎలాంటి ఆర్థికపరమైన విషయాలలో మేము మాత్రం ఎక్కడ అంటే నీచులం. మేము మాదిగలంటే కడియం శ్రీహరి దృష్టిలో నీచులు, నికృష్టులు. ఆ తీరుగా వారి ప్రవర్తన విధానము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కడియ వ్యవసాయంలో నేను పనిచేసిన, ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన కడియ వ్యవసాయంలో పనిచేస్తున్న నా మిత్రులు, తమ్ముళ్ళు అయితేంది, ఎవరైతే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను కాదనట్లేదు. కానీ నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. నిన్ను ఏడబెట్టాలో గాన్నే పెడతాడు. ఆయనకు కావాల్సింది రెడ్లు, రావులు. వీళ్ళిద్దరితోటే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ, ఆయన రాజకీయమైనటువంటి ఉనికి కానీ అక్కడే ఆధారపడదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు. ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఏమంటారు, వాళ్ళని మైమానుపేయం చేసి తాగుట్లో ముంచి తేల్పి ఓట్లు వేయించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పైసలు తీసుకోకుండా కాంట్రాక్ట్లు ఇస్తాడు, వాళ్ళకు పైసలు తీసుకోకుండా ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు పెట్టే అన్న స్తోమత ఉంటుంది, వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళని కాపాడుకుంటాడు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, మాదిగలను
మరీ ముఖ్యంగా గణపూర్ స్టేషన్లో గత 30 సంవత్సరాల నుంచి నేను 96 నుంచి చూస్తున్నా, మా రాజకీయాలను చూస్తున్నా. కడియం సిఆర్ రాజకీయాలు ఎంత కన్నింగ్ రాజకీయాలు అంటే, మా నాన్నను చంపి మా మీదే సానుభూతి పొంది మమ్మలను రాజకీయంగా అనగదొక్కి చనిపోయిన కాంచి మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాలలో అనేకమైనటువంటి రెడ్లను రావాలను పోషించుకుంటూ మాదిగలను తాగుబోతులను తయారు చేసే ప్రయత్నం చేసి ఉన్నటువంటి యువతను మొత్తం పాడు చేశాడు. కాబట్టి నా ఆవేదన ఏంటంటే, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి నా దగ్గర, ఆధారాలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కదా మీడియాలో ఏమైనా ఉంటారే ఆధారం ఉందని నీ దగ్గర, ఆధారం ఉంటే బయట పెట్టు, ఆధారం ఉంటే బయట పెట్టాను. నా దగ్గర ఆధారాలున్నాయి. ఒక్కొక్కటి రేపంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఏ ఛానల్లో ఏ డిబేట్లకు రమ్మన్నా నేను వస్తా. ఒక కడియం సిఆర్ గారి బిడ్డతోటి నేను కడియం కావ్య గారితో నేను పని చేసిన, నేను 3 సంవత్సరాలు పనిచేసిన. ఆమెకు మాట్లాడే తత్వం తెలియదు, రాజకీయమైనటువంటి అనుభవం లేదు, లేకపోతే విషయాల పట్ల ఒక పరిజ్ఞానం లేదు. ఆమె ఎట్లా రాజకీయ నాయకురాలు అంటే కారణము కడియం శ్రీహరి గారి వారి యొక్క కుట్రలో భాగంగా ఈరోజు ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణమవుతుంది. అంటే తాను బీఆర్ఎస్లో నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడి నుంచి కారణం ఒకటే, కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం వల్లనే నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. మా మాదిగ బిడ్డ ఇందిరా గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఎవరున్నారు? ఎవరు లేరు. ఇవాళ బీఆర్ఎస్లో నీకు కేసీఆర్ గారు నమ్మించి టికెట్ ఇస్తే నువ్వు డబ్బులు 20 కోట్ల రూపాయలు తీసుకొని ఆ 20 కోట్లు నువ్వు ఎక్కడ ఇయ్యాలో ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్లో టికెట్ తీసుకున్నావు. ఇక్కడ కూడా మళ్ళీ మాదిగలను అంటే వీళ్ళకు డబ్బులు ఉండవు, వీళ్ళ పరిస్థితులు దిగింతే వీళ్ళు ఏమున్నది తాగబెడితే తినబెడితే ఓట్లు వేస్తారు అనే విధానంలో నువ్వు ఇంత నీచంగా ఆలోచించి ఇలా మా మాదిగ జాతిని అవమానపరుస్తున్నావంటే అది నీకే చెల్లుబాటు కావాలి. నువ్వేందనే నీ మనసాక్షి తెలుసు. ఇవాళ కేసీఆర్ ముందు నేను 20 కోట్లు తీసుకున్నానా ఆధారం పెట్టంటే ఈసీ గారి ఒక ఎన్నికల నిబంధన ఉంటుంది. నాలుగు కోట్ల మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ జరిగినటువంటి వ్యవహారం కానీ ఎవరెందుకు బయట పెడతారండి? అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ మా మాదిగల మధ్య ఐక్యత లేకుండా మా మాదిగలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కడియం శ్రీహరిని ఇవాళ నేను కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన భూపాలపల్లి నుంచి మొదలు పెడితే పాలకుర్తి దాకా నాకున్నటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు, కానీ నేను ఎంతోమందికి సర్వీస్ చేసిన. నేను ఎక్కడ హాస్పిటల్ కానీ బ్లడ్ కావాలంటే నేను అందించిన. ఎక్కడ నేను చేసిన సర్వీస్కు నాకున్నటువంటి అభిమానులు ఉన్నారు, నాకున్నటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఇవాళ కేవలం నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఎదిరించడానికి కారణం ఏంటంటే కేవలం కడియం శ్రీహరి మాదిగలను రేపు సజీవ సమాధి చేయడానికి వచ్చిండు. కాబట్టి నేను ఎదురుగా నిలబడ్డా, నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి, ఒక్కొక్కటి నేను బయట పెడతా. కడియం యొక్క అరాచకాలను ఈ ప్రపంచానికి తెలియజేయడానికే ఈరోజు నేను పార్లమెంటు బరిలో ఉన్నా. మాదిగలారా దయచేసి ఇవాళ మందకృష్ణ గారు కావచ్చు, ఇవాళ మోత్పల్లి గారు కావచ్చు, పిడమర్తి రవి గారు కావచ్చు, వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు, ప్రతి ఒక్క మాదిగ సంఘాలు ఉన్నటువంటి పెద్దలందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. అన్నలారా, ఈరోజు మనం ఏకం కావాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇవాళ మనము ఏకం కాకపోతే ఈ యొక్క 500 ఓట్లున్న ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేతిలో రేపు మాదిగలు 50 లక్షల మంది మాదిగలు బలిగాపోతున్నారు. కాబట్టి దయచేసి అందరం కూడా కూర్చొని ఒక కార్యాచరణ తీసుకొని వరంగల్లో ఈ కడియం శ్రీహరిని బొందబెట్టడానికి, ఈ కడియం శ్రీహరిని రాజకీయంగా అంతం చేయడానికి అందరం ఏకం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ